దిస్ ఇస్ సమ్టైమ్స్ సో అనాయింగ్ టు హియర్. దేవునిలో ఆనందించు అబా ఏంట్రో గంతులు ఎత్తుంటున్నారు. ఎవడన్నదే సాతాన్ అంటాడు రాసిస్తా. సత్యం ఎరగని వారు అంటారు రాసిస్తా. ఐ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రిజల్ట్ వేయకూడదండి. ఎవడు చెప్పాడు? చదువు, దాని గురించి చదువు. ఐ హావ్ పుట్ మై ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇంటూ ఇట్. It is an expression of joy. It is to cheer up. It is to celebrate. It is a wood instrument out of your mouth. నీ హృదయం నుంచి వచ్చే ఒక వాద్యం అది. దేవుని స్తుతించదని ఎవరది చెప్పేది? ఎవరికి వేస్తున్నాం అన్నది ముఖ్యం, మనుషులకి కాదు. ఒకరంటారు సేవకులు వస్తారు, మీరేంటి స్టార్లు అయిపోయారా, మీరు వస్తే అందరూ చప్పట్లు కొట్టి విజులు వేస్తారు ఎందుకో? నేను ఒకటి అడుగుతా, ఎప్పుడు నాకు ఎత్తు, నాకు చెయ్యొద్దు, ఐ లీస్ట్ కన్సర్న్. అయినా మీరు వేసిన నేనేమంటాను, వచ్చి సమస్త ఘనత మహిమ ప్రభావం ఇట్లా మళ్ళీ చేస్తాను, షిఫ్ట్ టు ఇట్. కానీ కొంతమంది అంటారు, మళ్ళీ ఆలే అంటారు, ఇదిగో ఈ సేవకుడు బలమైన వాక్యము చెప్పాడు, గట్టిగా చెప్పండి, ఎవడు పట్టాడు, ఎందుకు పట్టించుకుంటావు? అడక్కునే వస్తుంది, అడిగి ఎందుకు తెచ్చుకుంటావు అంటే అది వేస్తారని కదా. చూసి ఈరోజు క్రైస్తవత ఎలాగైపోయిందంటే ఒక విశ్వాసాన్ని బ్రతకనట్లే, దరిద్రపు మొత్తం. ఆ వినేది చూడండి, ఉన్న విశ్వాసం కూడా కోల్పోతుంది. అసలు ఉన్న కొంచెం విశ్వాసం కూడా పోతుందంట. అడిగి దేవుడిని సేవిస్తున్నా ఎవరు నిన్ను అడ్రానవద్దు, ఎవరి మాట నీకు అడ్రానవద్దు. వన్ వర్డ్ ఆఫ్ ద లై ఆఫ్ ద ఎనిమీ ఇస్ ఎనఫ్ టు పుట్ యు స్టాప్. అనుకో చూడు, చిన్న పిల్లడికి ఎవరు చెప్పడం, రే గంతులు వేయకూడదురా, కేకలు వేయకూడదురా, తప్పట్లు పట్టకూడదురా అని ఏం చెప్పడం. ఘనంగా దేవుని ఆరాధిస్తున్న పిల్లలు ఏం చేస్తారు, వర్షిప్ కాన్ఫరెన్స్ చూశారు, చక్కగా అర్థం, అది పాపం, ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం. వాడు వేస్తాడా? మీకు లాక్టేమో ఎగరాలని ఉంటుంది, బయటేమో. అందుకని ఈరోజు చాలామంది పిల్లలు చూడండి, వెళ్ళి సినిమా బట్టలు వింటారు, లోకంలో ఆడుకుంటారు, లోకంలో గంతులు వేసుకుంటారు. లోకం స్నేహంలో దేవుళ్ళు ఉందండి నిజమైన సుఖము, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం. హల్లెలూయా.